హలో హాయ్. మై నేమ్ ఇస్ లవ్ కుమార్. సో ఇవాళ ఏం చేద్దామంటే సో ఈ పర్టికులర్ కోర్సులో నేను ఏం చేయబోతున్నా అంటే పైథాన్ మొత్తం తెలుగులో చెప్పబోతున్నాను. సో 2026లో మనం ఉన్నాం. సో ఏ era ఏ ఉండి కూడా ఎలా నేర్చుకోవాలి పైథాన్ని. సో ఎంత ఈజీగా నేర్చుకోవాలనేది నేను డే బై డే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ మనం పైథాన్ నేర్చుకునేటప్పుడు మనం ఫస్ట్ అసలు ఏ ఎన్విరాన్మెంట్లో మనం చేయొచ్చు. సో లెట్స్ సే మన క్రికెట్ ఆడాలంటే వెళ్ళి క్రికెట్ ప్లే గ్రౌండ్లో ఆడతాం, వాలీబాల్ ఆడాలంటే వాలీబాల్ గ్రౌండ్. అలానే సో మీరు ఒక పైథాన్ కోడ్ రన్ చేయాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ ద పర్టికులర్ ఎన్విరాన్మెంట్. ఓకే. సో మనం వన్ బై వన్ చూద్దాం. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. అసలు పైథాన్ అనేది అన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఏ ఏ ప్లేస్లో యూజ్ చేస్తాం అనేది చూద్దాం. అసలు ఎందుకు పైథాన్? సో వీ కెన్ కంపేర్ విత్ ద అదర్ లాంగ్వేజెస్. Let me quickly share my screen. Then, yeah. సో జనరల్గా మనం ఎవరితోనే కమ్యూనికేట్ చేయాలి అంటే మనకు ఒక లాంగ్వేజ్ మీడియం అనేది చాలా ఇంపార్టెంట్. అవునా? ఇప్పుడు మనకి తెలుగు మనకు తెలుసు. సో నాకు ఇప్పుడు హిందీ అనేది రాదు. సో నా ఇఫ్ ఐ లెర్న్ ద హిందీ, నేను హిందీ నేర్చుకున్నాను, లేకపోతే ఇంగ్లీష్. సో ఒక ఇంగ్లీష్ పర్సన్తో నేను కమ్యూనికేట్ చేయాలంటే నేను అదే లాంగ్వేజ్లో నేను మాట్లాడాలి. సో దెన్ ఓన్లీ దట్ పర్సన్ కెన్ అండర్స్టాండ్ కదా. సో ఎలా అయితే మనం ఒక పర్సన్తో మాట్లాడడానికి వి విల్ యూజ్ ద లాంగ్వేజెస్, ఇట్స్ జనరల్ లాంగ్వేజెస్. బట్ అదే వేలో మనం ఒక కంప్యూటర్తో ఒక సిస్టమ్తో మాట్లాడాలి అంటే మనం యూజ్ చేసే లాంగ్వేజెస్నే వీ కెన్ మనం ఏమనొచ్చు అంటే ఎస్ దీస్ ఆర్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే నథింగ్ బట్ వీ కెన్ సి. సో మనకి సి ఉంది, జావా ఉంది, పైథాన్ ఉంది, C++, సి హ్యాష్. సో లాట్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకే. అట్లా ఎన్నో లాంగ్వేజెస్ ఉన్నాయి. సో వీటి వెనుక మనకి వర్క్ చేసేవి ఏంటంటే బైనరీ థింగ్స్ ఆర్ వర్కింగ్ ఇన్ దట్ మెషిన్. బట్ మనం కమ్యూనికేట్ చేయాలంటే మనకు ఒక మీడియం ఆఫ్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ సో రైట్ నౌ మనం కవర్ చేసే దాంట్లో సో వీ విల్ కవర్ ద పైథాన్. ఓకే. ఈ పైథాన్ అనే దాన్ని మనం కవర్ చేస్తాం. ఓకే. సో అసలు ఈ ప్రోగ్రామింగ్ అనేది ఎందుకు అంటే సో మనకి ఎప్పుడో ఈ థాట్ స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే కంప్యూటర్ కనిపెట్టిన తర్వాత పీపుల్ ఆర్ థింకింగ్, ఈజ్ ఇట్ రియల్లీ మేక్ దట్ మెషిన్ థింక్ లైక్ హ్యూమన్. ఒక మనిషి ఎలా అయితే ఆలోచిస్తాడో అలా మన మెషిన్ని ఆలోచింప చేయొచ్చా అని అక్కడ స్టార్ట్ అయిందండి. సో అలా స్టార్ట్ అయిన అది సో ఇట్ విల్ స్టార్ట్ క్రియేటింగ్. ఫస్ట్ దే క్రియేటెడ్ ద సి లాంగ్వేజ్ క్రియేట్ చేశారు. ఓకే. కమ్యూనికేషన్ ప్రాసెస్లో బ్యాక్ ఎండ్లో ఇట్ మే బి యూస్ దిస్ బైనరీ లాంగ్వేజ్ ఇది యూస్ చేస్తుంది. బట్ ద మెయిన్ థింగ్ ఏంటంటే మనకి మెయిన్గా సో సి లాంగ్వేజ్లో మనకి ఏంటంటే మనకు అర్థమయ్యే భాష అండ్ మనకి ఇంటర్నల్గా ఈ ప్రాసెస్ జరుగుతుంటుంది. సో C++, జావా, పైథాన్, లాట్ ఆఫ్ లాంగ్వేజెస్, CSS, HTML, లాట్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆర్ దే. ఓకే. మనం దీని మీద ఫోకస్ చేస్తున్నాం. అండ్ ఆ థాట్ ప్రకారం మనకు అసలు దీన్ని ఎలా యూస్ చేయొచ్చు, వేటిలో యూస్ చేయొచ్చు అనే ఐడియా కంటిన్యూ అవుతూ అవుతూ వచ్చింది. సో అలా కంటిన్యూ అయిన ఐడియాలో మనకి ఎన్నో ప్రోగ్రామ్ ఆ ఎవల్యూషన్ ప్రాసెస్లో ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వన్ ప్రోగ్రామ్ వైజ్ అనదర్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళారు. సో మనం ఒక సింపుల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ మాన్యువల్గా చేయాలంటే వీ కెన్ డూ ఇట్. మనం చేసేయచ్చు సింపుల్గా. అది ఒక లార్జ్ థింగ్ని మనం చేయాలంటే, ఒక లార్జ్ ప్రాసెస్ని మనం చేయాలి అంటే వీ షుడ్ హ్యావ్ సంథింగ్ రైట్. సో దానికోసం మనం మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా మన మెషిన్తో కమ్యూనికేట్ చేసి సో మనం ఎలా అయితే అనలైజ్ చేస్తామో ఒక సింపుల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ యూ కెన్ డూ విత్ ద క్యాలిక్యులేటర్ ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. అలా కాదు, ఇట్ హ్యావ్ ద లార్జ్ ఈక్వేషన్స్ అండ్ ద వెరీ కాంప్లెక్స్ థింగ్స్. ఈ కాంప్లెక్స్ థింగ్స్ ఉన్నప్పుడు మనకి దెన్ వీ నీడ్ టు యూజ్, అప్పుడు మనకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో అలాంటి ప్రాసెస్లోనే సో మనకు ఒక్కసారి అసలు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఎలా ఉంటాయంటే మనకి లుకింగ్ లైక్ అన్ ఇంగ్లీష్. సో మనకి ద లుకింగ్ లైక్ ఇంగ్లీష్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ సింటాక్స్, ఒక ఫార్మెట్ ఉంటుంది. ఆ ఫార్మెట్ మనం ఫాలో అయితే కనుక దే ఆర్ వర్కింగ్ వెరీ వెల్. ఓకే. సో
కమింగ్ బ్యాక్ టు దిస్ పైథాన్. సో పైథాన్ యొక్క అప్లికేషన్స్ అంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, సో ఎక్కడెక్కడ మనం దీన్ని యూజ్ చేయొచ్చు అనే దాన్ని మనం చూస్తే కెన్ సి we can build a lot of apps. మనం యాప్స్ బిల్డ్ చేయాలనుకున్నాం, we can build. సో మనం ఎక్కడైతే వెబ్ డెవలప్మెంట్ యాప్స్ మనం చూసే వెబ్సైట్స్ అవన్నీ ఉంటాయి. సో అలాంటి యాప్స్ బిల్డ్ చేయాలి అనుకోండి, మనం యూస్ చేసేది ఏంటంటే యూ కెన్ యూజ్ ద పైథాన్. And the data science and analytics. This is one more interesting thing. Nowadays people are really interested about to learning these skills because the high paying jobs are there. సో దానివల్ల వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అండ్ ద ఆటోమేషన్ స్క్రిప్టింగ్, మీరు ఒక గేమ్ డెవలప్ చేయాలనుకున్న యూజింగ్ ద జాంగో అరే ఎనీ స్పెసిఫిక్ థింగ్స్ యూ కెన్ యూజ్ ద పైథాన్. ఓకే, అండ్ ఈవెన్ ద డెవాప్స్ ద ప్రోగ్రామ్స్ ఇఫ్ యూ వాంట్ టు డిప్లాయ్, మీరు డిప్లాయ్ చేయాలనుకుంటే క్లౌడ్లో, దెన్ యూ కెన్ యూజ్ ద పైథాన్. సో ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో మీకు ఈ పైథాన్ అనేది ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. సో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అండ్ అసలు దీని హిస్టరీ ఏంటో చూద్దాం. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఎవరు దీన్ని బిగిన్ చేశారు అసలు. ఓకే, ఫస్ట్ దీన్ని కనిపెట్టింది అంటే ది ప్రోగ్రామింగ్ ఎలా యూజ్ చేయొచ్చు అని స్టార్ట్ చేసింది ఎవరు, దీని వెనుకున్న వ్యక్తి ఎవరంటే గుడియో వ్యాన్ డ్రూజో. హీఈస్ ద పర్సన్ in the 1980s. 1980s లోనే he started creating that. Okay, he is from the ABC programming language, and he released it in 1991 0.9.0. So based on this he created this Python, and he created the first one 0.90. సో ఇది రిలీజ్ చేశాడు. సో అది తనకున్న హ్యాబిట్ ఏంటంటే, సో హీఈస్ వెరీ లవ్ టు వాచ్ ద కామెడీ మూవీస్, of course. So scientists have such kind of things. So because of that, slightly he is mysterious about the languages, and then he started creating and work on this. And from the 1980, and the 1991 he succeeded to release this the version. So yeah, he is the person behind this Python. Though the బాగానే ఉంది, but why people are really so much interested in the Python, learning Python skill? ఎందుకంటే మీరు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వింటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందంటే, సో దాని వెనుకున్న బేస్ ప్రోగ్రామ్ ఎవరు అంటే పైథాన్, సింపుల్. సో దాని వెనుకున్నది పైథాన్, అండ్ ద సమ్ మోర్ థింగ్స్ ఆర్ దేర్. ఎందుకంటే పైథాన్ అనే దాన్ని మనం ఈజీ టు లెర్న్. సో మీరు ఒక జావా స్టార్ట్ చేస్తారనుకోండి, చూడగానే ఎలా ఉంటుందంటే లుక్ లైక్ ఏ కాంప్లెక్స్ థింగ్. బట్ మీరు ఇది చూస్తే పైథాన్ లుకింగ్ లైక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది. ఇట్ హ్యావ్ ద లాట్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ ఫంక్షనాలిటీస్, వెరీ ఈజీ టు డూ ద ప్రోగ్రామింగ్. సో లాట్ ఆఫ్ ఇంటర్నల్ ప్రోగ్రామింగ్ ఏం చేశారంటే డెవలపర్స్, పైథాన్ డెవలపర్స్ రాసి ఆల్రెడీ లోపల పెట్టేశారు. సో ద సింటాక్స్ అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ ఈజీ, అండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లా ఉంటుంది, లుకింగ్ లైక్ ఏ బ్రీఫ్. సో మీరు హై లెవెల్లో వర్క్ చేస్తారు, అండ్ బ్యాక్ అండ్ లాట్ ఆఫ్ లైబ్రరీస్ మీకోసం వర్క్ చేస్తూ ఉంటాయి. And it's a open source also, and it is having the support to the many databases like this. Okay, MySQL కి we can connect, and SQLite we connect చేయాలనుకుంటే కనెక్ట్ చేయొచ్చు. Okay, you can do these kind of things. So ఇలా, and the main connectors also they మనకున్నాయి. సో వాటికి మనం SQLite 3 దీన్ని కనెక్ట్ చేయొచ్చు. MySQL అంటే డేటాబేస్, అంటే మనం ఒక లెట్స్ అమెజాన్ వెబ్సైట్ తీసుకున్నాం అనుకోండి, అది మన పైథాన్తో డెవలప్ చేశారు అనుకోండి. సో బ్యాక్ ఎండ్ డేటా మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుంది, మనకి డేటాబేస్లో స్టోర్ అవుతుంది. అప్పుడు మనకి అవి ప్రాపర్ కనెక్టర్స్ లేకపోతే ఆ లాంగ్వేజ్కి మనం ఈ కాంట్ యూస్, సో మనం యూస్ చేయలేం. సో అలాంటి చోట్ల మనకి ఈ ద పైథాన్ హ్యావ్ దీస్ మెనీ కనెక్టర్స్. యూ కెన్ ఈజీలీ కనెక్ట్ విత్ ద డేటాబేస్ ఆల్సో, యూ కెన్ ఈజీలీ డిప్లాయ్ ఆల్సో. That's the advantage. So that's the reason. The main reason, the easy to learn, look like an easy way, easy manner, right? Those are the main reasons. Okay. And అసలు పైథాన్ అనే దాన్ని, సో చెప్పాను కదా, మీరు ఒక బ్యాడ్మింటన్ ఆడాలనుకోండి, ఎక్కడ ఆడతారు? బ్యాడ్మింటన్ కోర్టుకి వెళ్ళి ఆడాలి. సో యూ కాంట్ ప్లే ఎట్ ఎనీ అదర్ లొకేషన్స్, రైట్? సో అలానే మరి ఈ పైథాన్ అనే దాన్ని ఎక్కడ ప్లే చేయాలి, ఈ గేమ్ ఎక్కడ ఆడాలి? సో దీన్ని మనం ఐడిఈ అంటాం.
సో మనం ఎక్కడైతే ప్రోగ్రామ్ రన్ చేస్తామో దాన్ని యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ద ఐడిఈ, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ ద ఎన్విరాన్మెంట్. యూ కెన్ సే సింప్లీ ఎన్విరాన్మెంట్. ఓకే, we have a lot of things. Okay, this is one of the software will works, it will connect. ఇది ఏం చేస్తుందంటే మీరు రాసే ప్రోగ్రామ్కి అండ్ ద కంప్యూటర్కి మీడియేటర్ లా ఉంటుంది. సో మీరు ఇచ్చే ప్రోగ్రామ్ని ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్ అండ్ మెషిన్ మన కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది. సో ఇట్స్ లైక్ ఇంటర్ఫేస్, మీ రెండింటికి మధ్య ఉండే మీడియేటర్ అనమాట. సో అసలు అలాంటి ఐడియాస్ మనకి పైథాన్ పర్టికులర్గా ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. యూ కెన్ సీ అసలు ఏమేమి ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వన్ మీరు చూస్తే జూపిటర్ ఈజ్ ద పర్సన్, ఈజ్ ద guy. Jupiter is the person. See, Jupiter. I will show you each and everything. And the Google Colab and the IDE, and you can use the VS Code. Of course, this is itself VS Code, and the PyCharm is the Spider, of course. But మీరు చూస్తే జూపిటర్ అనేది ఎలా ఉంటుందంటే మనకి అనకొండతో పాటు వస్తుంది. సో ఈ అనకొండ ఏంటి మళ్ళీ, వాట్ ఈస్ దిస్ అనకొండ? అనకొండ ఇస్ ద వన్ ఆఫ్ ద డేటా సైన్స్. మన డేటా సైన్స్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి పర్టికులర్గా ఇట్ ప్రొవైడింగ్ ద లాట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ టు రన్. సో దాంట్లో ఒక పీస్ మనకి ఏంటంటే జూపిటర్ అనమాట. ఈ జూపిటర్లో మనం వీ కెన్ రైట్ ద కోడ్. సో గూగుల్ కొలాబ్ ఇస్ ద అనదర్ వన్. గూగుల్ కొలాబ్లో కూడా మీరు రాయొచ్చు. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే అసలు ఇవి ఎలా డౌన్లోడ్ చేయాలి అనే లింక్స్ కూడా ఇచ్చాను, ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. సో మీరు యూస్ చేయండి అండ్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ స్టెప్ బై స్టెప్. ఓకే, యూ వాంట్ అంటే మీకు సపరేట్గా ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది కూడా కావాలంటే మీరు అడగండి. సో ఐ విల్ గివ్ యూ దట్ ఎక్స్ప్లెనేషన్. జస్ట్ ఐ హ్యావ్ గివెన్ యూ ద లింక్స్. ఓకే, జస్ట్ గో త్రూ ద. సో అనుకుంటా ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ డైరెక్ట్లీ ఓపెన్స్, redirects to here. ఇలా ఉంటుంది చూడడానికి. సో జస్ట్ సైన్ ఇన్ హియర్ అండ్ జస్ట్ డౌన్లోడ్ ఇట్ ఫర్ ద మీ పర్టికులర్ ఓఎస్ ఏదైతే ఉంటుంది. ఇది మ్యాక్ ఓఎస్ అయితే మ్యాక్, యూ కెన్ టేక్ దట్ ఎనీ అదర్ ఓఎస్ఎస్, విండోస్. మోస్ట్లీ పీపుల్ యూస్ ద విండోస్, సో యూ కెన్ టేక్ ద బేస్డ్ ఆన్ దట్ అండ్ యూ కెన్ సెలెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, దెన్ యూ కెన్ డౌన్లోడ్. అండ్ యూ కెన్ ఇన్స్టాల్ ద పైథాన్ ఆల్సో. పైథాన్ కూడా డౌన్లోడ్ చేయండి. సో ఐ హ్యావ్ గివెన్ ద లింక్ హియర్. సో పైథాన్ మీరు ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉంటుంది, ఎలా ఓపెన్ అవుతుంది. సో యూ కెన్ క్లిక్ ఆన్ ద డౌన్లోడ్స్ అండ్ ఏ వెర్షన్ మీకు విండోస్ కావాలంటే విండోస్, సో మ్యాక్ ఓఎస్ కావాలంటే మ్యాక్ ఓఎస్. సో దాన్ని బట్టి మీరు మీకు కావాల్సిన వెర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. సో మోస్ట్లీ యూ కెన్ ప్రిఫర్ ద 3.13 ఆర్ 3.12, అది ప్రిఫర్ చేయండి. ఓకే, వైల్ డౌన్లోడింగ్ ద పైథాన్, పర్టికులర్లీ ద పైథాన్. ఓకే, and that and one more thing, you can use the VS Code also. Okay, VS Code. So I have given the link. So mere link mein click cheste will show you that. So you can click on the windows. Maybe 10 అయితే 10, 11 అయితే 11, both are the same. So the Windows apps, then you can download it. So ఇలా Windows select చేసుకోండి, then you can download it. And after downloading that, you need to create a file. Let's say if you want to create the code inside of that, you can, for particularly for Python. So let's say if you want to write a code, you can give the file name and just give the .ipynb or .py. So basically I am using the .ipynb while learning. మీరు ఎప్పుడైతే నేర్చుకునేటప్పుడు .ipynb యూస్ చేయండి. సో ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసేటప్పుడు .py. ఓకే, ఇది కూడా నేను చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఎవ్రీ టైమ్ యూ కెన్ క్రియేట్ దిస్. ఐ విల్ షో యూ దట్. లెట్స్ సే సింప్లీ ఇక్కడ చూడండి, day1 installation .ipynb. సో ipynb ఎలా ఉంటుందంటే మీకు ఇలా సెల్స్ వస్తాయి అనమాట. ప్రతి సెల్లో మీరు కోడ్ రాయొచ్చు. ఓకే, మీకు ఇంకో కొత్త కోడ్ కావాలనుకోండి, 4 సెల్ కావాలంటే దీని మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ గివ్స్ ద న్యూ సెల్ ఎవ్రీ టైమ్. సో ఆన్ ద టాప్ ఆల్సో మీకు ఆప్షన్ ఉంటుంది. మార్క్ డౌన్ అంటే మీ టైటిల్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అండ్ ద గూగుల్ కొలాబ్. సో మీరు గూగుల్ కొలాబ్ క్లిక్ చేశారనుకోండి, ఐ విల్ గివ్ యూ ఆల్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఇట్ సెల్ఫ్. ఓకే, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద సైన్ ఇన్. మిమ్మల్ని సైన్ ఇన్ అడుగుతుంది, మీ జీమెయిల్ని సైన్ ఇన్ అడుగుతుంది. సైన్ ఇన్ చేసేయండి. సైన్ ఇన్ చేస్తే దెన్
న్యూ నోట్బుక్ మీద క్లిక్ చేస్తే యూ కెన్ క్రియేట్ ద న్యూ నోట్బుక్ అండ్ యూ కెన్ యూటిలైజ్ దిస్ సారీ గూగుల్ కొలాబ్ ఆల్సో. And one more thing, while teaching this complete Python, I am using the VS Code and the Colab. Two things I am using. So because both are easily connected with the AI tools. సో ఆ రీజన్ గురించి నేను ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్నా. సో దట్స్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టాలేషన్, యూ కెన్ ఆస్క్ మీ. Okay, put it in the chat. Thank you. You can subscribe my channel. Thank you so much, guys.